సో బాలీవుడ్ ఇండస్ట్రీ అలాంటి సినిమా చూసింది. తెలుగు సినిమాలో ఇలాంటి కంటెంట్ వస్తే బాగుండు అనేది ఆ 2 సినిమాలు చూసిన తాలూకా ప్రేక్షకులు అనుకున్నారు. ఇది తెరపైకి వచ్చింది. చాలా అద్భుతంగా సో ప్రతి సన్నివేశం దగ్గర చాలా బాగుంది. అయితే రియల్ లైఫ్‌లో సో మీరు 2 అటు కన్నడ, ఇటు తెలుగు ఇండస్ట్రీలో రెండిట్లో ఉన్నారు కాబట్టి, రియల్ లైఫ్‌లో ఒక అభిమాని సో మీకు అలాంటి సన్నివేశం ఏమన్నా ఎదురైందా సార్? ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఇది. చాలా అందరికీ జరిగి ఉంటుంది. అన్ని స్టార్స్ లైఫ్‌లోనూ కూడా అలాంటి ఆ ఫ్యాన్స్ క్రేజు ఏమంటే అది ఆ డివైన్ లవ్ అది అందరూ చూసింటారు. బట్ అది ఫైనల్‌గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్‌గా ఉంది ఇక్కడ ఫిలమ్. పడు లేసి నిలబడు అని. ఎన్నిసారి పడితే కూడా లేసి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్‌లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలమ్‌ని. ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్‌లో ఆ డైలాగ్ వస్తుంది. ఇదేమి ఇది ఓటమా, ఇది గెలుపా అనేది. ఎండ్‌లో అదే వచ్చి ఎండ్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది ఫిలమ్. మీకెవరు మీ లైఫ్‌లో సో రియల్‌గా అభిమానించే ఎవరు సార్? ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు? సో ఇట్లాంటి డౌన్ అయినప్పుడు నేను సందర్భాల్లో ఎప్పుడూ కూడా తీసుకుంటూనే ఉంటాను. ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడూ బయటలో కూర్చోమంటారు ఇంట్లో బయట. నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్. 12 నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపల తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు. రూమ్లో వచ్చి రా, ఏంటి నేను ఇలా ఉండను, రా ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంట, ఫోటో తీసుకో అని. ఫస్ట్ నాకు నాయన ఇలా చేస్తావు నువ్వు, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా, నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా. తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే, నువ్వు ఏమైనా వాడు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. తర్వాత నేను ఫాదర్ని తిట్టాను, కరెక్ట్ కదా, నా లోపల ఏమేమో ఉంది అని. ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అది. ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా సరి వచ్చి సార్ ఇంకొక ఫోటో అంటాను మనకి. అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది, అక్కడ కాదు. అది ప్రాబ్లం లవ్లో ఇంకొక ఫోటో అంటారు. మనకేమో నా పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ, సార్ తొందరగా వెళ్ళాలి, సార్ తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా, ఇక్కడ ఇంకొక 2 ఫోటోస్ తీసుకుంటే ఏంటి ఇప్పుడు అని. అలా అయిపోయింది నా ఇది. ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను. ఫోటో తీసుకుంటే నేను 10 మంది 100 పీపుల్ వస్తేనే ఫోటో తీసుకుంటాను నేను. సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్‌కి? సండేస్ డెడికేట్ ఉంటుందా? సండేస్ కంటిన్యూస్గా చేసేవాడిని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇదయింది. డైరెక్టర్ మహేష్ గారు, అంటే హీరోల కోసం ఫ్యాన్స్ గుళ్ళు కట్టడం చూసాం. సో థియేటర్లో ఎలాగ సందడి ఉంటుంది. సో థియేటర్ కట్టడం అనేది ఒక అభిమానించేటువంటి ఒక అభిమాని హీరో కోసం, తన ప్రేమ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది, అదే టైంలో సిమిలర్గా ప్రొడక్షన్ హౌస్ కూడా సో మైత్రి వాళ్ళు కూడా సో అభిమానుల కోసం, సో వాళ్ళ హీరోల కోసం ఒక మంచి థియేటర్ కట్టడం అనేది ఒక సింబాలిక్గా మనకు కనబడుతుంది. సో ఆ పాయింట్ నుంచి కొంచెం చెప్తారా, అది ఆ థియేటర్ వెనకాల జరిగినటువంటి సంగతి? అంటే మీరు భలే కోయిన్సిడెన్సెస్ తీసుకొస్తారండి. వినడానికి చాలా మాకు కూడా గమ్మత్తుగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే నాకెందుకు ఈ సినిమాలో థియేటర్ కట్టాలని అనిపించిందంటే, టోటాలిటీ ఆఫ్ ది ఫిల్మ్లో ఇట్స్ ఎ లవ్ లెటర్ దట్ ఐఎమ్ రైటింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను రాస్తున్నప్పుడు నేను అంటే ఏమంటారు దాన్ని, ప్రేమకు లేఖ రాస్తున్నట్టు ఉండాలి ఈ సినిమా. ఎందుకంటే నేను సినిమా అంటే అంత ఇష్టపడతాను. సో అందుకని సీన్స్ అన్నీ కూడా ఆ థియేటర్ సరౌండింగ్లో తిరుగుతూ ఉంటే, మీకు క్లైమాక్స్ చూశారు ఎక్కడ కలుస్తున్నారు అనేది, బిగినింగ్ ఎక్కడ ఉంది, సో ఎంత ఆ థియేటర్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. సో ఇన్వే చెప్పింది ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ థియేటర్ అనేది ఒక టెంపుల్తో ఆల్మోస్ట్ కంపేర్ చేశాను. అంటే అక్కడ కథే వింటావు, ఇక్కడ కూడా కథే వింటావు, నువ్వేం తీసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. సో ఆ సెన్స్ రావడానికి థియేటర్ పెట్టాల్సి వచ్చింది. అలా అంటే ఒక కామన్ పాయింట్ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, సో అభిమాని అయితే ఆ హీరోకి కట్అవుట్ కట్టడం లేదా ఏదో చేస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ టికెట్లు ఇవ్వడం అనేది, సో అది నా లైఫ్లో కూడా జరిగింది. దేశముద్ర టైంలో ఒక ఫ్లెక్సీ పెట్టడం, అల్లు అర్జున్కి అక్కడి నుంచి టికెట్స్ తీసుకోవడం అనేది, సో ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది అది. సో పిల్లల దగ్గర నుంచి కూడా సో అభిమానించే ఎవరైనా కూడా థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఆ ఫ్యాన్స్ అంతా సో టికెట్ల కోసం టెన్షన్ పడాల్సిన రోజులు అప్పుడు. ఇప్పుడు అంత లేదనుకోండి. సో ఇప్పుడు ఏకంగా సో మన దగ్గరగా అసోసియేషన్ కావచ్చు అందరూ కూడా ఇస్తున్నారు. ఆ పాయింట్ అనేది ఒకసారి చెప్తారా దాని గురించి? అంటే అది దాని యొక్క యూనిక్నెస్ ఏంటంటే, దట్స్ ద ఫస్ట్ సీన్. ఈ సినిమాలో ఫస్ట్ సీన్ రాసింది ఆ చిన్నపిల్లోడు ఆ షర్ట్ పైన ఆంధ్ర కింగ్ రాసి కడతాడు కదా, అదే ఫస్ట్ సీన్ అండి ఈ సినిమాలో నేను రాసింది. ఐడియా అనుకున్న తర్వాత ఈ ఫ్యాన్ హీరో మధ్యన ఒక కథ చేద్దాం అని అనుకున్న తర్వాత నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన సీన్ అది. యాక్చువల్లీ ఫస్ట్ సీన్లో వాళ్ళ నాన్న షర్ట్ తీసి రాసి పెడతాడు, అది ఫస్ట్ వెర్షన్లో ఉండింది. తర్వాత లేటర్ డెవలప్ అయ్యాక ఈ సీన్ అయింది.
సాగర్తో సూర్యకి చక్కెరకేళి ఎప్పుడు తినిపిస్తున్నారు ఏంటి సంగతి? చక్కెరకేళి తినేది లేదుగా అసలు, అది తినిపించే సందర్భం ఏమైనా ఉందా లేదా అసలు? సార్ అడగాలే కానీ ఇప్పుడు నేను సైకిల్ ఫైట్ కాదు ఏ ఫైట్ అయినా చేసి తీసుకెళ్తా. సార్ మహేష్ గారు ఇక్కడ సార్ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి రివీల్ చేయాలో లేదో తెలియదు, బట్ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఉపేంద్ర గారు పెళ్లి దగ్గరికి వస్తారు. ఆయన ప్రతిజ్ఞ చూసి ఆయన మారాడు, వాళ్ళ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్ మారిపోయాడు. బట్ ఫ్యాన్ కోసం ఈయన ఏం చేశాడు, ఆయన పెళ్ళి ఆపలేదు, బట్ వాళ్ళ పెళ్లి కూతురికి తండ్రికి ఏం చెప్పలేదు. చివరికి కలుసుకున్న తర్వాత కూడా 3 కోట్లు ఇచ్చిన ఫ్యాన్కి యాజ్ ఏ కొంచెం మేము చూసాం జర్నలిస్ట్లో ఉన్నాం కాబట్టి ఈయన పేరు ప్రొడ్యూసర్గా వేసి ఈడు నాకు ఒరిజినల్ ఫ్యాను, ఈడు ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమాకి బాగుంటుంది నా 100 సినిమాకి, ఈడంటే ఎలా ఉండేది అని మాకు డౌట్ వచ్చింది సార్. అదేమన్నా వచ్చిందా మీకేమన్నా? సార్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా బండవన్నీ అంటే బండ గుత్తుల్లాగా చెప్తున్నారు. సో నేనేమంటున్నా అంటే ఈ సినిమా అంతకు మించి మాట్లాడతాం, మన ఎమోషన్ ఇస్తే సరిపోద్ది. ఆ ఫ్యాన్ నుంచి ఇతనేం తీసుకుంటున్నాడు, ఇతనేది, ఇవన్నీ మీరు చెప్పేవన్నీ ఫిజికల్గా ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే అంటే ఆయన రిగ్రెట్ అవుతాడా? మళ్ళీ అవడు, ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఈజ్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే అతను లాస్ట్లో చెప్పేది కూడా మీకు ఆ చైన్ ఏదైతే తీసుకుంటాడో ఇది ఒక్కటి ఇస్తే చాలు అంటాడు. సో ఇంకా అంటే మిగతాది ఏమీ అవసరం లేదు నీ దగ్గర నుంచి అని. సో ఆయన ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకున్నారు. సార్ లాస్ట్ క్లైమాక్స్లో అంతా అయిపోయింది, 3 కోట్లు ఇచ్చిన తరువాత మళ్ళీ ఉపేంద్ర గారు ఎందుకు సార్ ఈ కార్లు ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం లైఫ్ అంటారు? ఎందుకంటే మొత్తం డెప్స్ అన్నీ కట్టాలి కదండి. ఫస్ట్ సీన్లో మీకు అదే ఉంటుంది. అప్పటికి అక్కడ 3 కోట్లు అటు వెళ్ళినాయి. కాదు మీరు ఏం లేదు, ఒకసారి చూశారు కదా, మళ్ళీ చూడమంటారా? ఒక్కసారి ఇంకొకసారి చూడండి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. రవి గారు, అంటే యూ బీన్ పార్ట్ ఆఫ్ ఫ్యాన్ బాయ్, ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యారు. బట్ ఫ్యాన్ బాయ్గా ఉన్నప్పుడు అంటే మీ స్టార్ నుంచి మీరు ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు నేను ఫ్యాన్ బాయ్, స్టార్ అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు ఫ్యాన్ వచ్చి నా దగ్గర ఫోటో తీసుకుంటే ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యాన్, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఐఎమ్ విత్ స్టార్. నేను ఎప్పుడూ అలాగే ఫీలింగ్ ఉంటుంది, అదే నేను కాపాడుకోవాలని అనుకుంటాను. అదన్నీ ఉంటుంది కదా, అదే నేను చెప్పాను కదా, వెళ్ళి చూస్తే బయటకు వచ్చే టైంలో మనమే సూపర్ స్టార్స్, మనమే హీరోస్, నేను ఏమరా చేసేస్తాను, నేను ఆ ఫీలింగ్లో వచ్చేస్తాం. అది అన్ని ఫిలంలో ఎఫెక్టివ్ ఫిలంలో ఆ ఫీల్ వచ్చేస్తుంది. నాకు ఈ ఫిలంను కూడా బిఫోర్ రిలీజే చూశాను, ఇంకా ఏం ఆర్ఆర్ గిరార్ ఏం లేదు. అది అక్కడే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. నేను వచ్చి ఒక 1 అవర్ మాట్లాడాను ఆయన పెట్టుకొని. అది ఆ ఫీల్ ఇచ్చేస్తుంది కొన్ని ఫిలమ్స్, గుడ్ మేకింగ్ ఫిలమ్స్, ఆ ఫీల్ ఉంటుంది. ఉపేంద్ర గారు ఇక్కడ సార్, ఆంధ్ర కింగ్ అనే టైటిల్ విన్న వెంటనే మీకు టెన్షన్ పడ్డాను అన్నారు, నన్ను ఎలా తీసుకుంటారో లేదని. మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది? వీళ్ళిద్దరే నమ్మకం ఇచ్చారు, లేదు మీరు చూడండి అది జస్టిఫై అవుతుంది అని. నేను చాలాసారి అడిగాను, వెళ్ళే ముందు అడిగాను, ఇది ఓకేనా ఆంధ్రాకి, లేదు ఇది రిప్రజెంట్ చేసేలా చేస్తాం మనము, అదేం పర్టిక్యులర్గా ఇది లేదు అని. మహేష్ గారు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఏ ఫ్రెష్ ఫిలిం చూసినట్టు ఉంది మన తెలుగు ఫిలిమ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మూవీ కోట్ టు ద పాయింట్ చూసుకుంటే ఎమోషన్ ఫుల్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. అండ్ వాట్ ఈస్ ద హోంవర్క్ యూ హ్యావ్ డన్ ఆన్ షోకేస్? ఎందుకంటే నేను 2 టైమ్స్ చూసాను, మార్నింగ్ విమల్లో చూసా, నైట్ ఫ్యామిలీలో ఏఎంబీలో చూసా. ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ కనెక్టింగ్ ఏ లాట్. అంటే వాళ్ళ అంటే ఒక పెద్ద ఆమెడ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాను, ఆమె కూడా చిన్నప్పుడు ఇలానే ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంది. అంటే వాళ్ళ నోస్టాలజిక్ మూమెంట్స్ అనేది దే హ్యావ్ రిప్రజెంటెడ్. వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఆన్ షోకేసింగ్ ఆల్ దిస్? అంటే హోంవర్క్ ఎంతమందిని మెప్పిద్దాం అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక గుడ్ స్టోరీ, గుడ్ ఫిల్మ్ తీద్దాం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్, అందరు అప్రిషియేషన్ కావాలనుకుంటాం కాబట్టి ఐ వాంట్ మేక్ ఎ గుడ్ ఫిలిం. సో అప్పుడు నాకున్న స్కిల్ సెట్లో నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్యూర్గా వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్, ఎంత హానెస్ట్గా రాయగలుగుతున్నాను అనేది నా టేక్ అండి ఫర్ ఫిల్మ్ మేకింగ్. తర్వాత మీరు అన్నట్టు నేను అన్ఫార్చునేట్లీ ఫస్ట్ షో అంటే ఎనీ డైరెక్టర్కి వెళ్ళి మన ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడాలని ఉంటుంది. బట్ ఫార్చునేట్ సైడ్ ఏంటంటే నేను ఎప్పుడు ఇఫీ వెళ్ళలేదు, అవకాశం వచ్చింది అది మా సినిమాని ప్రీమియర్ చేయడానికి. సో నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను వెళ్ళాను. వెళ్తే ఒక మన సంబంధం లేని లాంగ్వేజ్ పీపుల్ అంటే మలయాళీస్, మోస్ట్లీ తమిళియన్స్ అందరూ ఉన్నారు, దాంట్లో ఫారినర్స్ కూడా ఉన్నారు. ఒక ఐ రిమెంబర్ 90 years 80 years ఉన్న ఒక ఓల్డ్ ఫారినర్ వచ్చి ఇట్ వాజ్ సో టచింగ్ మ్యాన్ అని అంటుంది. సో ఏమర్థమైందిరా మన కల్చర్ వాళ్ళకి ఏం తెలుసు అనే సెన్స్లో నాకు అంత అలా అనిపిస్తుంది. సో సినిమా ఇస్ సచ్ పవర్ఫుల్ మీడియం అండి. ఇట్ డజంట్ నీడ్ బౌండరీస్, బ్యారియర్స్ ఏం ఉండవు దానికి. సో ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్.
వివేక్ అండ్ మీరు వివేక్ గారు ఫస్ట్ సినిమా ఇది మీకు. సో తెలుగులో ఫస్ట్ సినిమా మీరు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసుంటారు. సో తమిళ్లో మీరు ఫస్ట్ సినిమా చేసినప్పటికీ ఈ సినిమాకి మీరు ఫీల్ అయింది ఏంటి అసలు? Sir, I think the first film in Tamil when we did, I think I was 19 and he was 20. So I think it's been quite a while since then. And when we did the first film, we were still in college. We used to go to college in the morning. We used to meet directors in the afternoon and we used to work. So we didn't, it was very, we didn't know the seriousness or we didn't know the size of this medium and the power of cinema. I think we've also learnt with every film in Tamil, we've also learnt. And like we already told you, like we've always been wanting to do a Telugu film. But I think the right film only landed now. And I think yesterday they were watching it with the fans, both with the fans and with the general audience. I think it's been an unbelievable experience. I think the way that Telugu people enjoy and relish the medium and how they display their affection towards the film, I think it's unbelievable and we have to thank them for that. మహేష్ గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ No problem. Sir, I think Vivek pretty much answered your question. But we were like 10th standard, after writing 10th standard exam, we used to wait for the results, right? Though the previous night was like that only for us, actually. So the nervousness of the first film is always there for all the films because we really want all the films to work well and where audience are being connected. Is this score elevation when are people appreciating that everything was there? But we are really happy when we watched the first show and the amount of reviews that all of you have written, such good words about the film, the dialogues and the music. We are feeling very, very happy and overwhelmed, sir. ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ ఉన్నదా డిస్టింక్షన్ ఉన్నదా? So can we answer this after Sunday? If you ask me, it's a blockbuster. That is why this blockbuster press meet, I guess. రవి గారు సార్, ఇప్పుడు ఉపేంద్ర గారితో ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయనతో సోలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? ఇది క్వశ్చన్ అక్కడ బెంగళూరులో అడిగారండి. ఎనీ టైం సార్తో చేయాలంటే అది మనకి ప్రివిలేజ్ అండి. అది నిజంగా